హాయ్ ఆల్. వెల్కమ్ టు కేకే ఫండా. ఐ థింక్ మీరందరూ థంబ్‌నెయిల్ చూసే వచ్చుంటారు. ఇక్కడ మెయిన్‌గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ప్రెజెంట్ ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరికైతే 3 ఇయర్స్, 4 ఇయర్స్ గ్యాప్ ఉండేవాళ్ళు ఫేక్ పెట్టడానికి ట్రై చేస్తా ఉంటారు. ఫ్రెషర్స్ జాబ్ కోసం మార్కెట్‌లో ఎతుకుతా ఉంటారనమాట. మీకు రెగ్యులర్‌గా కాల్స్ గానీ, మెసేజెస్ గానీ వస్తా ఉంటాయనమాట. బ్యాక్ డోర్ ద్వారా మేము జాబ్ ఇప్పిస్తాం. జాబ్ ఇప్పించిన తర్వాత మీరు ఎంఎన్‌సీలో పలానా కంపెనీలో జాబ్ ఇప్పిస్తాం అనేసి కాల్స్ వస్తా ఉంటాయి. మనకు తెలిసినటువంటి స్టూడెంట్స్, మా ప్రీవియస్ జూనియర్స్ వాళ్ళు ఫేస్ చేసినటువంటి ఇష్యూస్ మీతో షేర్ చేస్తానిప్పుడు. ఫస్టు బ్యాక్ డోర్ వల్ల జాబ్ వస్తది, రాదా అనేది ఇది మనం చెప్పలేమండి కరెక్ట్‌గా. బ్యాక్ డోర్ ద్వారా మీకు జాబ్ ఇప్పిస్తాడు. ఇప్పించకుండా ఉండేదానికి ఛాన్స్ ఉంటది. ఇప్పించే ప్రాబబిలిటీ చాలా తక్కువుంటది. నీకు జాబ్ వచ్చేది చాలా తక్కువుంటదనమాట. జాబ్ వచ్చినా అది నిలబడతదా? మళ్ళా లేకుండుంటే కొన్ని రోజుల తర్వాత తీసేస్తారా? లేకుండుంటే కంటిన్యూ అవుతావా? అనేది కూడా ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లమ్ ఏందంటే ఫ్రెషర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రెషర్స్ ఏం చేస్తారనంటే 3-4 లాక్స్ ఒక క్యాండిడేట్‌కి పే చేసి బ్యాక్ డోర్‌లో ఒక ఎంఎన్‌సీలోనో, ఒక స్టార్టప్ కంపెనీలోనో ఎక్కడో ఒక దగ్గర జాయిన్ అవుతాడనమాట. అతనికి కరెంట్ సీటీసీ వచ్చేసి 3.6, 4 లాక్స్, 4.5 లేదంటే 5 లాక్స్ అలా ఇస్తా ఉంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 3 లాక్స్ అమౌంట్ గాని పే చేస్తే, 3 లాక్స్ అమౌంట్ పే చేస్తే 4 లాక్స్ సీటీసీ ఇచ్చాడనుకోండి బ్యాక్ డోర్‌లో. ఓకే. ఇది సక్సెస్ కేసు. సక్సెస్ కేస్‌లో గూడా నువ్వు 1 ఇయర్ వర్క్ చేయాలి. నీ అమౌంట్ మొత్తం టోటల్‌గా రిటర్న్ అవ్వాలనంటే. ఈ 3-4 లాక్స్ చాలా మంది ఏం చేస్తారంటే లోన్స్ తీసుకోవడం, వేరే అప్పు తీసుకురావడం, వాళ్ళ పేరెంట్స్‌ని ప్రెషర్ చేయడం. ఓకేనా? ఈ అమౌంట్ మొత్తం ఎందుకనంటే చాలా ఇరిటేట్ అయిపోయి ఉంటారు. జాబ్ లేదు. కాల్స్ రావడం లేదు. నౌకరీలో అప్‌లోడ్ చేసాం రెజ్యూమ్. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాం. ఈ ప్రెషర్ తట్టుకోలేక 3-4 లాక్స్ తీసుకుపోయి అమౌంట్ వేరే వాళ్ళ దగ్గర ఇచ్చేసి, ఓకే. వాళ్ళు మల్టిపుల్ 3 మంత్స్ తర్వాత వస్తాయి. 4 మంత్స్ తర్వాత వస్తాయి. అలా లాగ్ చేస్తా ఉంటారు మీ దగ్గర ఒక 50,000 అడ్వాన్స్ తీసుకొని. ఓకేనా? ఎప్పుడు గూడా మీరు బ్యాక్ డోర్‌ని నమ్మొద్దు. ఎందుకనంటే అది సక్సెస్ రేట్ చాలా తక్కువుంటది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసినా నాకు తెలిసినటువంటి స్టూడెంట్స్ 3-4 మంత్స్, 3-4 మంత్స్ లేదా 6 మంత్స్ చేసిన తర్వాత నీ పెర్ఫార్మన్స్ బాగలేదు. నీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. లేదంటే నీకు ఆల్రెడీ స్కిల్ సెట్ లేదు. మేము ఆల్రెడీ జావా మీద నిన్ను హైర్ చేసాం. నీకు జావా స్కిల్సే లేవు. అనేసి కంప్లీట్‌గా అతన్ని ప్రాజెక్ట్‌లోంచి తీసేసి కంపెనీ నుంచి తీసేసేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా ఫేస్ చేయకుండా ఉండాలనంటే మీరు ఎప్పుడు ట్రాప్ అవ్వద్దు. ఫస్టు ఇలా ట్రై చేయడం వల్ల మనీ లాస్. మనకి మనీ లాస్. దాని తర్వాత టైం వేస్టు. ఎవరైతే బ్యాక్ డోర్ కోసం ట్రై చేస్తారో వాళ్ళు ప్రిపరేషన్ ఆపేస్తారు. ఏదైతే చదువుకుంటా ఉంటారో ఆ కాన్సెప్ట్ మొత్తం కంప్లీట్‌గా పక్కన పెట్టేస్తారన్నమాట. వాళ్ళ ఫోకస్ అంతా ఇప్పుడు ఓకే. నెక్స్ట్ నాకు జాబ్ వచ్చేస్తది. నేను వర్క్ చేయొచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి 3-4 ఇయర్స్ డిగ్రీ గాని, బీటెక్ గాని లేదా ఎంటెక్ 6 ఇయర్స్ మొత్తం కోర్స్ చదివిన తర్వాత ఓకే. జాబ్ రాలేదని జెప్పేసి ఎవరో థర్డ్ పార్టీ పర్సన్ అతను క్వాలిఫైడ్, అన్‌క్వాలిఫైడ్ అసలేమీ మనకు తెలీదు. అతని దగ్గరికెళ్ళేసి మనం డబ్బులిచ్చేసి మన డబ్బులు మొత్తాన్ని అతని చేతిలో పెట్టేసి మనం రిటర్న్ రావాల్సొస్తదనమాట. ఎందుకనంటే సక్సెస్ అయితే 1 ఇయర్, 1 ½ ఇయర్ పట్టద్ది మన అమౌంట్ వచ్చేతలి. ఫెయిల్యూర్ అయితే ఆ అమౌంట్ మొత్తాన్ని మళ్ళా రిటర్న్ చేసుకోలేక ఎంతో స్ట్రగుల్ అవుతా ఉంటారు. చాలామంది స్టూడెంట్స్, చాలామంది ఫ్రెషర్స్ స్ట్రగుల్ అవుతా ఉన్నారు మార్కెట్‌లో. అమౌంట్ బ్యాక్ డోర్ వాళ్ళకి పే చేస్తారు. ఆ జాబ్ ఇప్పించరు. ఇప్పించినా గాని ఒక కొన్ని రోజులకి 2 మంత్స్, 3 మంత్స్, 1 మంత్‌లో తీసేసినోళ్ళు కూడా చాలామందున్నారనమాట. దీనివల్ల మీరు ఎప్పుడు గూడా మనీ లాస్ అవ్వద్దు, టైమ్ లాస్ అవ్వద్దు. నీ మీద నీకు ట్రస్ట్ ఉండాలి. వేరే వాళ్ళ మీద నీ చాయిస్, నీ స్కిల్ సెట్ మొత్తాన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతిలో పెట్టొద్దు. మీ వీక్ పాయింట్‌ని పట్టుకొని మీ దగ్గర మనీని లాగేదానికి ఎక్కువ ట్రై చేస్తా ఉంటారు. నెక్స్టు ఎక్స్‌పీరియన్స్ కేసెస్. ఎక్స్‌పీరియన్స్ కేసులేందంటే 4 ఇయర్స్ గ్యాప్ పెడతాడు. ఫస్ట్ లాస్ ఏందంటే అతని దగ్గర డాక్యుమెంట్స్‌కి 30,000, 25,000 అలా కలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రీవియస్ కంపెనీలో పనిచేసినట్టు డాక్యుమెంట్స్ పెట్టాలి కాబట్టి, ఆ ఇనీషియల్ డాక్యుమెంట్స్ కోసం అమౌంట్ తీసుకుంటాడు. అడ్వాన్స్ ఒక 50,000 తీసుకుంటాడు. దాని తర్వాతొచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ అతను బ్యాక్ డోర్‌లో ఇప్పించిన ఇతనికి ఆ స్కిల్ సెట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ మీద జాబ్ ఇప్పించారు. మన క్యాండిడేట్ దగ్గర స్కిల్ సెట్ ఉండదు. స్కిల్ సెట్ ఉంటే ఎందుకు బ్యాక్ డోర్ ఎళ్తాడు? అతను మంచి స్కిల్డ్ అయితే ఎందుకు బ్యాక్ డోర్ ఎళ్తాడు? బ్యాక్ డోర్ ఎళ్ళడు కదా! ఓకేనా? ఆ స్కిల్స్ లేక ప్రాజెక్ట్‌లోకెళ్తాడు. ఆ ప్రాజెక్ట్‌లో ఎటువంటి క్యాండిడేట్స్ ఉంటారో తెలియదు. ఎంతమంది సీనియర్స్ ఉంటరు. బాగా వర్క్ చేసేవాళ్ళుంటరు. ఇతను ఫేక్ పెట్టెళ్లి ఓకే. 3-4 ఇయర్స్ ఫేక్ పెట్టెళ్లి బ్యాక్ డోర్‌లో ఎళ్లి 4 లాక్స్ బ్యాక్ డోర్ క్యాండిడేట్‌కి పే చేసి, ఆ ప్రాజెక్ట్‌లో నీ పెర్ఫార్మన్స్ సరిగా లేకపోయినా 3-4 ఇయర్స్ ఎక్స్‌పెక్టేషన్స్ నువ్వు రీచ్ కాలేకపోయినా, ఓకే. నీకు ఆల్రెడీ స్కిల్ సెట్ లేదు నువ్వు హ్యాండిల్ చేయడానికి గూడా. ఓకేనా? ప్రెజెంట్ ఏందంటే ఆఫీస్‌కి పిలుస్తా ఉంటారు అందరిని. ఖచ్చితంగా ఆఫీస్‌కెళ్ళాల్సిందే. అప్పుడు ఆఫీస్‌కెళ్ళినప్పుడు నీ స్కిల్ లేదనేసి అవతల టీమ్‌మేట్స్‌కి తెలిసి,
ఇతనికి ఏమి స్కిల్ లేదు, ఎలా వచ్చాడు అనేసి మిమ్మల్ని ఫైండ్ ఔట్ చేసి, ఓకే ఇతనికి ఫేక్ ఎక్స్‌పీరియన్స్ చాలా ఉందని చెప్పి మళ్ళా పంపించేసి, ఆ అమౌంట్ మొత్తం లాస్ మళ్ళా. ఓకే. 3-4 మంత్స్ నువ్వు కంప్లీట్‌గా స్పెండ్ చేసిన టైం వేస్టు. అమౌంటు లాసు. 2 లాసు. మీరిక్కడ మెయిన్‌గా ఇంప్రూవ్ చేసుకోవాల్సిందేందంటే బ్యాక్ డోర్ ఫ్రెషర్స్ అయినా, ఎక్స్‌పీరియన్స్ అయినా గాని ఎవ్వరు నమ్మొద్దు. ఎవ్వరు నమ్మొద్దు. ఓకేనా? ఒకవేళ నమ్మినా వచ్చే ప్రాబబిలిటీ సక్సెస్ రేట్ చాలా చాలా తక్కువుంటది మనకి. చాలా చాలా తక్కువుంటదండి. మీరు బ్యాక్ డోర్ ద్వారా ట్రై చేస్తున్నారనంటే ఒక ట్రాప్‌లో ఉన్నట్టే. ఓకే. అలా వదిలేసి మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. బ్యాక్ డోర్ కాకుండా నేను ఓన్‌గా జాబ్ కొట్టాలి. ఎలా ట్రై చేయాలనంటే ఫస్టు మీరు ఏ టెక్నాలజీలో అయితే ట్రై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవాప్స్ మీద ట్రై చేస్తున్నారు. లేదా జావా మీద ట్రై చేస్తున్నారు. పైథాన్ గాని, ఓకే. డాట్ నెట్ గాని, పీహెచ్‌పీ గాని, ఫ్రంట్ ఎండ్ సైడ్ గాని, బ్యాక్ ఎండ్ సైడ్ గాని, డేటాబేస్ సైడ్ గాని, ఏదైనా లేదు క్లౌడ్ సైడ్ గాని, ఏడబ్ల్యూఎస్ గాని, అజూర్ గాని, జీసీపీ గాని, ఏ టెక్నాలజీ లేదా హడూప్ టెక్నాలజీ చాలా మంది నెట్వర్కింగ్ సైడ్ ట్రై చేసేవాళ్ళు. మీరు ఎంచుకున్న టెక్నాలజీ కరెక్ట్. మీరు ఏ టెక్నాలజీ ఎంచుకున్నా మీ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని ఎంచుకుంటారు కాబట్టి, ఆ టెక్నాలజీ మీద ఏ వేకెన్సీలున్నాయని మీరు ముందు సెర్చ్ చేయండి. ఏ కాన్సెప్ట్స్ ఇంపార్టెంటు, ఏ టూల్స్ ఇంపార్టెంటు, రియల్ టైమ్‌లో ఏవి ఎక్కువ వాడతా ఉంటారు. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేసుకొని, బాగా స్కిల్ ఇంప్రూవ్ చేసుకొని, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి. ఇంటర్వ్యూకి ఎలా చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూల్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవాప్స్‌లో డాకర్ అని తీసుకున్నాను. ఆ డాకర్‌లో ఏ క్వెషన్స్ అడిగే ఛాన్స్ ఉంటది? డాకర్ కంటైనర్స్ అంటే ఏంది? డాకర్ నెట్వర్క్స్ అంటే ఏంది? డాకర్ వాల్యూమ్స్ అంటే ఏంది? దానికి రిలేటెడ్ కమాండ్స్ ఏంది? రియల్ టైమ్‌లో ఎలా యూజ్ చేస్తా ఉంటారు? అలా ఓన్‌గా డాక్యుమెంటేషన్ చేసుకొని, రెడీ చేసుకొని, ఓన్‌గా ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యి స్కిల్ ఇంప్రూవ్‌మెంట్ చేసుకోండి ఫస్టు. స్కిల్ ఇంప్రూవ్‌మెంట్ అయిన తర్వాత కనెక్షన్స్ ప్యారలల్‌గా మీరు ఇంప్రూవ్ చేసుకోండి. మీ సీనియర్స్ గాని, లేదా మీ జూనియర్స్ కూడా వర్క్ చేస్తా ఉంటారు ఆ టెక్నాలజీ మీద. లేదా లింక్డ్ఇన్‌కెళ్ళి సెర్చ్ చేయండి. అక్కడ ఉన్నటువంటి కనెక్షన్స్ ఇంప్రూవ్ చేసుకోండి. కనెక్షన్స్ ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళకి రిక్వెస్ట్ సెండ్ చేసి, వాళ్ళ కంపెనీలో ఏదన్నా వేకెన్సీలు ఉంటే చెప్పండి అని చెప్పేసి చెప్పండి. నౌకరీలో బెస్ట్ రెజ్యూమ్ థర్డ్ పాయింట్ వచ్చేసి బెస్ట్ రెజ్యూమ్ మీ దగ్గర ఉండాలి నౌకరీలో. మంచి రెజ్యూమ్ బిల్డ్ చేసుకొని, ఆ రెజ్యూమ్‌లో కూడా మీకు తెలిసినటువంటి స్కిల్ సెట్ మాత్రమే పెట్టండి. ఓకే. మీకు తెలియనటువంటి పాయింట్స్ యాడ్ చేస్తే ఆ రెజ్యూమ్‌ని బేస్ చేసుకొని కొంతమంది ఇంటర్వ్యూయర్స్ అడిగి మనల్ని ఫైండ్ ఔట్ చేస్తా ఉంటారు. ఓకే. ఇతనికి ఈ పాయింట్ ఈ టూల్ మీద ఐడియా లేదు కానీ రెజ్యూమ్‌లో పెట్టాడనేసి. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి మీరు స్కిల్ సెట్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. కనెక్షన్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. బెస్ట్ రెజ్యూమ్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. దాని తర్వాత మన ఫోకస్ వచ్చేసి మాక్ ఇంటర్వ్యూస్. మనకి ఇంతకుముందు ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఎక్కడా లేదు. ఎందుకనంటే మనం ఫస్ట్ టైమ్ ఇంటర్వ్యూ ఇస్తున్నాం. డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకెళ్ళే ముందు మీరు ఎక్కడైనా ఇన్‌స్టిట్యూషన్స్‌లో గాని ఒక పర్సన్ గైడెన్స్ తీసుకునేటప్పుడు అతని దగ్గర మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోండి. ఎలా అటెంప్ట్ చేయాలి ఇంటర్వ్యూ? ఎలా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పాలి మనం? సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత ఏ ఏ స్కిల్స్ మనం మిస్ చేస్తున్నాం? ఏ స్కిల్స్ మనం చెప్పలేకపోతున్నాం? అవన్నీ మీరు నోట్ చేసేసుకొని ఒక 5-10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే మీరే ఓన్‌గా క్రాక్ చేయొచ్చు. బ్యాక్ డోర్ మనకు అవసరమే లేదు. బ్యాక్ డోర్ ఎటువంటి టైప్‌లో కూడా మనకు అవసరం ఉండదు. మీరు గాని కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా గాని స్కిల్స్ నేర్చుకుంటే మనం బ్యాక్ డోర్ మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఫ్రెషర్స్ గాని, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ గాని ఒక్కసారి అమౌంట్ గాని పే చేస్తే రిటర్న్ రాదు. ఒక్కసారి అమౌంట్ పే చేస్తే రిటర్న్ వచ్చే ఛాన్సే ఉండదు. ఎందుకనంటే మీకు జాబ్ ఇప్పిస్తాడు. 2 మంత్స్‌లో జాబ్ తీసేస్తాడు. 2 మంత్స్‌లో నీ అమౌంట్ రాదు. 2 మంత్స్‌లో నీకు నెక్స్ట్ స్టార్ట్ అయ్యే టెన్షన్ ఏందనంటే, నువ్వు జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత ఎలా వర్క్ జేయాలి? ఆ వర్క్ కోసం కూడా మళ్ళా సపోర్ట్ అడుగుతా ఉంటారు వాళ్ళని. ఓకే. ఎలా వర్క్ జేయాలి? ఏంది? ఎందుకు ఇంత కాంప్లికేషన్స్ అయినియి? మళ్ళా ఒకవేళ జాబ్ పోతే ఓకే. ఆల్రెడీ మనీ లాస్ అయిపోయాము. 3-4 లాక్స్ మనీ లాస్ అయ్యాము. ఈ మనీని రికవర్ జేసుకోవాలి. మళ్ళా నెక్స్ట్ జాబ్ తెచ్చుకోవాలి. ఓకే. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏందనంటే, నీ దగ్గర గాని స్కిల్ సెట్ ఉంటే ఎప్పుడు జాబ్ పోయినా, నువ్వు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఓన్‌గా కొట్టుకొని 1 ఆర్ 2 మంత్స్‌లో జాబ్ పోయినా, మళ్ళా నెక్స్ట్ జాబ్ నువ్వే కొట్టుకుంటావు. లేదనంటే నువ్వు సెకండ్ టైమ్ గాని బ్యాక్ డోర్‌కి గాని ఎళ్ళావనుకో, మళ్ళా నువ్వు అక్కడికెళ్ళి అతనికి మళ్ళా పే చేయాలి అమౌంట్. మళ్ళా అమౌంట్ పే చేసి మళ్ళా కంపెనీలోకెళ్ళాలి. మళ్ళా 6 మంత్స్‌లో జాబ్ పోయిందనుకో, మళ్ళా పే చేయాలి. చూడండి 10,00,000కి ఎళ్ళిపోద్ది అమౌంట్. అలా కాకుండా మీరు ఓన్‌గా మీరు గాని ప్రిపేర్ అయితే, ఒక 10,000-20,000 ఇన్వెస్ట్ చేసి మంచి టెక్నాలజీ నేర్చుకొని, మీరే గాని ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేసి, మీరే గాని జాబ్ కొట్టుకుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటది. ఇది నేను చానా క్యాండిడేట్స్‌లో అబ్జర్వ్ చేశాను. ఓకేనా? మీరు మాత్రం ఇటువంటి మిస్టేక్స్ చేయొద్దు. ఓకే. ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్ డోర్‌లో మాత్రం అమౌంట్ పే చేయొద్దు. ఓకే గైస్. థాంక్ యూ. ఐ థింక్ మీకు ఈ వీడియో గాని అట్‌లీస్ట్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక సబ్స్క్రైబ్ చేసి, ఆ బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే నెక్స్ట్ నేను ఏ వీడియో అప్‌లోడ్ చేస్తానో అవి ఖచ్చితంగా మీకు రీచ్ అవుతా ఉంటాయి. ప్లస్ ఎవరైతే ఇలా స్ట్రగుల్ అవుతా ఉంటారో, ఏవైతే ఇష్యూస్ ఫేస్ చేశారో కామెంట్ సెక్షన్‌లో ఆహ్, మీరు జస్ట్ డ్రాప్ చేస్తే నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇచ్చేదానికి ట్రై చేస్తాను. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.